దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మనం చదివిన లేఖన భాగంలో క్రింది భాగం నేను చదువుతాను. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. మనం 2 వారాల క్రితం, పోయిన వారం మీటింగ్స్ని బట్టి బైబిల్ స్టడీ మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతకుముందు వారం వినయము గల వారి యొద్ద నివసించడానికి ఆశపడే దేవుడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరి దగ్గర, ఎవరి యొద్ద దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు, వారి యొద్దకు రావాలని ఆశపడతాడంటే ఇక్కడ 2 రకాలైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఎవరైతే లోబడి నమ్మకం ఉంచి వినయము విధేయత చూపిన వారికి దగ్గర అని వస్తాడు. సో ఎవరెవరు విధేయత చూపించారు? వినయం అంటే ఏంటి? మన భక్తి జీవితంలో ఆయన మనతో కూడా ఉండాలి అని అనుకుంటే మన జీవితంలో ఉండవలసిన ఒక లక్షణం వినయము అని మనం చెప్పుకున్నాం. వినయం ఉంటే వారిని బలపరచడానికి, వారిని ఉజ్జీవింప చేయడానికి, వారి యొద్ద నివసించడానికి దేవుడు వస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ 2వ భాగంలో నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న 2వ భాగం ఏంటంటే నలిగిన వారి ప్రాణమును నలగగొట్టబడి. ఇప్పుడు నలగడం అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మట్టి పెట్ట ఉంది, గట్టిదే, దానికి ఒక రూపం ఉంది కదా. అప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఒక రూపం ఉంది, దానికి అంటే రూపము, ఒక స్థాయి ఉంది. అయితే ఎవరైనా వెళ్తూ దాని మీద కాలు వేసినా అది నలిగిపోతుంది. ఎందుకు నలిగిపోతుంది చెప్పండి? మట్టి పెట్ట కాబట్టి నలిగిపోయిందా? ఎందుకు నలిగిపోయింది అంటే తన మీద మోపబడిన బరువును భరించలేక నలిగిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా బలమైన వస్తువు ఉంది, దాని మీదకు అది కూడా నలిగిపోతుంది. ఇప్పుడు బండి మీద బస్సే వెళ్తుంది, బస్సు కింద రాళ్ళు పడ్డాయనుకో, రాళ్ళు నలిగిపోతుంటాయి కదా. ఇప్పుడే వినలేదా? బస్సు వెళ్తున్నప్పుడు రాళ్ళు పడ్డప్పుడు రాళ్ళు నలిగిపోతుంటాయి, పగిలిపోతుంటాయి. అంటే ఇక్కడ ఎప్పుడు నలిగిపోతుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో తను మోయదగిన భారము కంటే ఎక్కువ భారం తన మీద పడ్డప్పుడు, లేకుంటే తన కుటుంబం ఆ భారాన్ని భరించాల్సి వచ్చినప్పుడు, ఆ భరించే శక్తి లేనప్పుడు ఇంకా అది కూలబడిపోతుంది. ఒకవేళ ఇక్కడ మట్టి పెట్ట ఉంది, ఇప్పుడు ఒకవేళ కాలేస్తే అది నలిగిపోతుంది. దానికి సేఫ్గా దానిపైన ఐరన్ ఏదైనా ఒకటి పెట్టామనుకోండి, దాని మీద పెడితే నలిగిపోతుందా? లేదు. సో అంత ఆ ఐరన్, ఆ ఇనుమును సైతం నలగొట్టగలిగిన ఇంకా బలమైనది ఏదో ఉంటే అప్పుడు నలిగిపోతుంది. సో ఏదైనా సరే, ఒక వస్తువు కావచ్చు, నలగొట్టబడడానికి దాని మీద అధిక భారం మోపబడుతుంది. ఆ విధంగానే మనిషి జీవితంలో కూడా వారు ఎదుర్కోలేని సమస్యలు వచ్చినప్పుడు, ఎదుర్కోవడానికి శక్తి చాలనప్పుడు, వాస్తవానికి బైబిల్లో ఏముంటుందంటే మీరు భరించగలిగినంత శ్రమలే, శోధనే మీకు కలుగుతుంది. శ్రమలు సహించగలిగినంత, భరించగలిగినంత. మరి ఎందుకు నలిగిపోతున్నారు, ఎందుకు భరించలేకపోతున్నారు అంటే భరించడానికి కావాల్సిన శక్తిని పొందుకోలేక, ఆ భరించడానికి కావాల్సిన శక్తిని తట్టుకోలేక, తన మీదకి వచ్చిన బరువును, భారాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, అది ఎంతటిదైనా సరే మనం దాన్ని ఓర్చుకోగలుగుతాం, భరించగలుగుతాం. ఒకవేళ ఆ శక్తి మనలో లేదనుకోండి, ఊరికనే నలిగిపోతాం. అయితే
అలా మించిన భారంతో, మించిన కష్టంతో, మించిన సమస్యలతో, మించిన రోగాలతో తట్టుకోలేని స్థితిలో వ్యక్తులు నలిగిపోతూ ఉంటారు. అయితే అలా నలిగిపోయిన వారిని, వాళ్ళ బ్రతుకును, అంటే నలిగిపోయిన వారి జీవితంలో ప్రాణం ఉంటుంది, తిరిగి శక్తిని పొందుకోగలిగినటువంటి ఎదుటి వారిని బలపరచుకునే ఉజ్జీవము వారి జీవితంలో ఉండదు. అందుకనే నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకును అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉన్న జీవం సరిపోవట్లా, ఉన్న శక్తి సరిపోవట్లా. ఆ కష్టాన్ని, ఆ భారాన్ని, ఆ బరువును తట్టుకొని నిలబడి కొనసాగించబడ్డానికి, అంటే బ్రతకడానికి కావలసిన శక్తి సరిపోవట్లేదు. కాబట్టి వారిని బలపరిచి నూతన శక్తితో నింపడానికి దేవుడు ఎవరి యొద్దకు వస్తున్నాడంటే నలిగిన వారి యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఇలా ఈ నలిగిన వారి గురించి కానీ, ఇలా నలగొట్టబడడానికి గల కారణాలు కానీ, అలా నలగొట్టబడిన దానికి ఉన్న కారణాలు అనేకములు ఉన్నా అలాంటి వారిని బలపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనరల్గా ఎవరు నలిగిపోతారు, ఎలాంటి వారు నలిగిపోతారు, ఎలాంటి వారు నలిగిపోతారని బైబిల్ చెప్తుంది అంటే ఒక మాట మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. 9:9 అన్నది అలా. తర్వాత 10 చదవండి. కీర్తనల గ్రంథం 10. చాలు. ఎవరు నలిగిపోతారు? నిరాధారులు నలిగి వంగిపోతారు. అంటే ఏ ఆధారము లేనివారు, ఎవరు ఆదరించలేనటువంటి వారు. అందుకని మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఒక మట్టి బిడ్డ ఉంది, దాన్ని ఆ భారాన్ని భరించడానికి శక్తి లేదు కాబట్టి ఎవరు అడుగు పెట్టినా నలిగిపోతుంది. కానీ దానికి అండగా ఉండి, ఆధారంగా ఉండి, నలిగిపోకుండా ఒక ఆధారం ఉంటే నలిగిపోదు అని అర్థం. సో ఎవరు నలిగిపోతారు, ఎలాంటి వారు నలిగిపోతారు అంటే నిరాధారులు, వాళ్ళకు ఎలాంటి ఆధారం లేని వారు నలిగి వంగిపోతారండి. నిరాధారం అంటే ఎవరు ఆదరించినటువంటి వారు, ఎవరికి ఆధారం లేనటువంటి వారు. అంటే ఎవరి బలము, ఎవరు తోడు, ఎవరి సహాయము, ఎవరు తోడ్పాటు లేకుండా అనాథులుగా. అంటే అనాథ అంటే అర్థం ఏంటి? నాథ అంటే తండ్రి లేకుంటే భర్త. ఎవరు అలాంటి లేరు అంటే అనాథులు అంటే ఎలాంటి లేడు అని అర్థం. అలానే నిరాధారులు, ఎలాంటి ఆధారము లేని వారు నలిగిపోతారు. ఎలాంటి ఆధారం లేదు అంటే బ్రతకడానికి, ఉండడానికి, సంతోషపడడానికి ఇక్కడ మనకి అన్ని ఆధారాలు. బ్రతకడానికి ఒక ఉద్యోగం, సంతోషించడానికి కొంతమంది బంధువులు కావచ్చు, లేకుంటే స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళు కలిసి ఉండడానికి. ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో మా ఇంట్లో దాదాపుగా 25 మంది ఉన్నారు. ఒకరిద్దరు కాదు, 15 మంది పిల్లలు. ఈ ప్రోగ్రామ్స్ మన మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సందడి. పిల్లలు, వాళ్ళు వీళ్ళు, పెద్ద మమ్మీ అని కొందరు, అత్త అని కొందరు, మామ అని కొందరు, అవి ఇవి ఒకలాంటి అనుబంధం పిల్లల్లో ఏర్పడడానికి, మళ్ళీ ఇంకా ఎప్పుడు వస్తే అలా కలిసి ఉండడాలని ఉద్దేశం. దానికి చుట్టూ ఏం తిన్నారో, ఎక్కడ పడుకున్నారో అట్లా రూమ్ అంతా, ఇల్లంతా దేవుని కృపను. అది ఇల్లు కాస్త పెద్దది కాబట్టి అన్ని చోట్ల దొరలాడడానికి దేవుడి కృపను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అదొక సంతోషం. మళ్ళీ తర్వాత అంతా ఊడ్చుకోవడం, అన్నీ రెడీ చేసుకోవడం మా ఆవిడకి చాలా కష్టం, కానీ అదొక సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ వచ్చి కూర్చొని రాత్రులు 2 అయ్యేది,
ఇంకా ఆ రోజైతే మూడో రోజు ప్రేయర్ అయిపోయిన రోజు రాత్రి అయితే మూడయ్యింది. పిల్లల కబుర్లు, వాళ్ళ కబుర్లు, వీళ్ళ కబుర్లు కలిస్తే ఏం చేస్తారు? ఇంకా రోజంతా కబుర్లే, ఎప్పుడెప్పుడో విషయాలు చెప్పుకొని ఉదయం లేచేటప్పుడు మళ్ళీ ఒక సంతోషం. అంటే అందరూ ఉన్నదాన్ని బట్టి, బంధువులు ఉన్నదాన్ని బట్టి ఒకలాంటి సంతోషం, ఒకలాంటి ఆనందం. కానీ ఎవ్వరూ లేకపోతే ఇంట్లో ఒక్కరే ఉండాల్సి వచ్చింది. ఈ మధ్యకాలం నేను ఒక్కనే ఉన్నానుగా, ఇంట్లో ఎవరు లేక ఒక 10 రోజులు. ఏ సంతోషం ఉంటుంది? కోర్స్ నా సంతోషం వేరు. ఎక్కువ చదువుకోవడానికి, బైబిల్ రీడింగ్ చేయడానికి పెద్ద నాకు అదే అనిపించలేదు. ఇంకా ప్రశాంతంగా ఉందో అనిపించింది. తప్పుగా అనుకోమాకండి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. నా ఆలోచన వేరు కదా. మా అమ్మ రెడీ చేసి పెట్టిద్ది వేళకు, క్యాంపెయిన్కి వెళ్ళి వస్తాం, 1 గంట పడుకుంటాం, నైటు తిని వస్తాం. ఏం చేస్తాం? వీళ్ళు ఉన్ననుకో అది చెప్తారు, ఇది అది అంటాను. ఇది ఏం లేదు, చదువుకోవడం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు బాధపడతారో, ఎవరు నలిగిపోతారు, ఎవరు దుఃఖపడతారు అంటే నిరాధారులు, ఎలాంటి ఆధారం లేకుండా ఉండటి వాళ్ళు. అది ఏదైనా సరే, బ్రతకడానికి ఆధారం లేని వాళ్ళు, అలాంటి శ్రమ వచ్చినప్పుడు సహాయం చేసే ఒక ఆధారం లేనివారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారు లేనివారు, సమస్య వచ్చినప్పుడు విడిపించేవారు లేనివారు, ఇట్లా తనున్న స్థితిలో తను కాపాడడానికి ఒక ఆధారం లేనివారు ఎవరైనా సరే నలిగిపోతారు, బాధపడతారు. అంత మాత్రం కాకుండా వాళ్ళు వంగిపోతారు అని రాయబడింది. వంగిపోవడం అంటే ఆ స్థితికి తమను తాము అప్పచెప్పుకొని, అంటే ఎవరో దయాదాక్షిణ్యుల కోసం బతికే స్థితిలోకి వస్తారు. ఎవరున్నారు వాళ్ళకి? ఎవరు లేరు కదా, సరే ఏదో ఒక విధంగా అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. చూడండి, అందుకనే దేవుడికి నాదా అని ఆయనకు తండ్రి, దిక్కులేని వారికి ఆయనే తండ్రి. అందుకే ఆయనకు చాలా ఇష్టం. ఎవరు ఈ లోకంలో ఎవరైతే ఎలాంటి ఆధారం లేకుండా ఆయన మీద ఆధారపడితే ఆయన ఒక్క క్షణం కూడా ఉండడు. ఎవరు ఆధారం లేరు, నన్ను అడుగుతున్నారు, నా తోడు కోరుకుంటున్నారు అని ఖచ్చితంగా వారిని బలపరచడానికి వారి యొద్దకు వచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం సంతోషపడవచ్చు. ఏంటి అంటే, నిరాధారంగా ఉన్న వారి జీవితాలను ఒకవేళ వాళ్ళు నలిగిపోతే వారిని బలపరచడానికి, వారిని ఉజ్జింప చేయడానికి వారి యొద్దకు వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి స్థితిలో నలిగితే ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క స్థితి, కండిషన్ అనేది మనం చూస్తే కొన్ని మాటలు, నలిగిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం కానీ చూస్తే, మొట్టమొదట వారు వంగిపోతారు అనేది కదా మనం చదివిన దాంట్లో. వంగిపోతారు, నలిగిన వారు ఏమవుతారు? వంగిపోతారు. అంటే తమ్మును తాము ఇంకా మా వల్ల కాదు, నువ్వు ఏదో ఒకటి చేయాలని ఎదుటి వారికి అప్పచెప్పుకునే వారిగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిరాధారుల గురించి, యేసేపును అన్నలు కష్టపెట్టారు, బాధ పెట్టారు, అసూయపడినారు. కానీ దేవుని కృపను బట్టి ఆయన ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి అంటే ప్రధానిగా అయ్యాడు. ఇప్పుడు ఐగుప్తులో ఆయన ఉన్నదాన్ని బట్టి వరకు సమృద్ధిగా ఉంది. కానీ అన్నలు తన తండ్రి అయినటువంటి యాకోబు వారి జీవితంలో కష్టం ఏర్పడింది. తినడానికి తిండి లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసేపు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకంటూ తినడానికి ఆధారం లేదు. ఎవరో దయాదాక్షిణ మీద ఆధారపడ, ఆయన ఎవరో తెలియదు, అక్కడ రాజు. అక్కడికి వెళ్ళి బెట్టుకుపోతే కుదరదు, అక్కడికి వెళ్ళి డాంబికంగా బిహేవ్ చేస్తే కుదరదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అవకాశం లేకపోతే వంగిపోతారు. మీరు కానీ ఆదికాండం 48వ అధ్యాయం చూడండి. ఆదికాండం 48:28. ఒక్క నిమిషం. 48వ అధ్యాయం 28 ఉందమ్మా, 23 నేనేం రాసుకున్నాను? అక్కడ అన్నల దగ్గర, సరే తన యేసేపు దగ్గర వంగినట్టుగా 38 చూడండి. లేకుంటే
నిమిషం. ఆ, 43లో చూడండి. ఇరవై ఆరా చూడండి. ఆ, ఆ, ఆ. 43:28 కూడా చూడండి. ఆ, ఆ, ఆ. చాలు. ఇక్కడున్న దాంట్లో అంటే ఎవరు వంగిపోతారు, ఎవరు తగ్గిపోతారు, తగ్గించుకుంటారు? నల్లగా కొట్టబడిన వారు, ఏ ఆధారం లేని వారు వంగిపోతారని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ అన్నలు యేసేపు దగ్గరికి వెళ్ళారు. యేసేపు క్షేమ సమాచారం అడిగి, మీరెవరు, ఎక్కడి వాళ్ళు, ఎట్లా ఉన్నారు అని అన్నప్పుడు, మా తండ్రి ఇలా ఉన్న, మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని అడిగిన సందర్భంలో క్షేమంగా ఉన్నాడు అని చెప్తే సరిపోయిండేది. కానీ వంగి సాగిలపడ్డట్టుగా మనం చూస్తాం. ఎందుకని ఇప్పుడు ఏం అవసరం వాళ్ళకి అంత సాగిలపడాలి, అంత వంగి 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 దండాలు పెట్టాల్సిన అవసరం ఏంది? ఆహారం కావాలి. ఆయన ముందు పెట్టి చేస్తే సరిపోదు, తమ్ముడని తెలియదు అంటే. మనం స్టడీలో మనం చెప్తున్న దాంట్లో నిరాధారులు నలిగి వంగుదురు అనే దాంట్లో ఇప్పుడు అన్నలు వాళ్ళు బలవంతులైన, శక్తివంతులైన, ఒకప్పుడు బలిష్ఠులైన, వాగ్దానం వాళ్ళ పక్షాన ఉన్న, సమస్త ఉన్న, ఇప్పుడు వారి నిరాధారమైన పరిస్థితి, తినడానికి తిండి లేదు. కాబట్టి రాజు దగ్గరకు వచ్చి బెట్టి చేస్తే కుదరదు, కాబట్టి వంగి నమస్కారం చేశారు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన పరిస్థితులు బాగలేకపోతే, మన స్థితిగతులు లేకపోతే, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం ఉన్న స్థితిని బట్టి నలిగిపోతారు, మన బ్రతుకుని బట్టి యాచన చేయడానికి, తగ్గించుకునే స్థితి కలిగిపోతుంది. వాడు ఎవడో, ఎలాంటి వాడో, కానీ మన అవసరత తీరాలి. మనకున్న బాధ అలాంటిది, కష్టం అలాంటిది, ఏం చేద్దాం అని నలిగిన వారి స్థితి చూడు. మనుషుల యొద్ద వంగిపోతారు, వాళ్ళ అవసరత తీర్చుకోవడానికి వంగిపోతారు. నిరాధారులు నలిగి వంగిపోతారు. ఇప్పుడు వీళ్ళకి తిండికి ఇంకా వేరే గద్యంతరం లేదు. యేసేపు ఒక్కడే, అక్కడ మాత్రమే ధాన్యం ఉంది, ఇంకెక్కడ లేదు. అందుకని గద్యంతరం లేని పరిస్థితుల్లో తన మీద ఉన్న కష్టం, బాధ ఒకవేళ నిలబడకపోతే, వంగి నమస్కారం చేయకపోతే, ఆయన బెట్టు చేస్తే, ఆయన ఫీల్ అయితే, ఆహారం ఇవ్వకపోతే, ముసలివాడని తండ్రి చనిపోతాడు, వారి మీద ఆధారపడ్డ 70 మంది సంతానం చనిపోతారు. ఇంత బాధ పెట్టుకొని ఒక పక్క బాధ, భయం మనసులో ఉండి ఎదుటి వారి దగ్గర ఏం చేశారు? సాష్టంగపడ్డారు, సాగిలపడాల్సి వచ్చింది. వాస్తవానికి మనుషులు ఎదుట సాగిలపడరు, యూదులు. తర్వాత వచ్చిందిలేండి, మీరు ఏ మనిషి యొద్దను మీరు సాగిలపడకూడదు, దేవుని యొద్ద మాత్రమే మనం సాగిలపడాలి. చూడండి, వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడిన స్థితి కలిగింది. కారణం ఏంటి? కరువు వాళ్ళను నలిపివేస్తుంది, కష్టం, వారు ఎదుర్కొన్న శ్రమ అలా చేస్తుంది. కాబట్టి నలిగిన వారు ఎలాంటి స్థితిలో ఉంటారంటే, తన యొక్క పరిస్థితిని విడిపించబడ్డానికి, వీరి ద్వారా కలుగుతుందేమో, విడుదల కలుగుతుందేమో వాళ్ళ దగ్గర ఏమైపోతారు? వంగిపోతారు. మనమైతే దేవుని దగ్గర వంగి నమస్కారం చేసి బలపరచబడతాం. కానీ నలిగిన వారు ఎట్లా మనుషుల దగ్గర వంగిపోతారు, లేకుండా పరిస్థితులకు వంగిపోతారు అని మనం చదువుకోవచ్చు. అంత మాత్రం కాకుండా వీళ్ళు వాళ్ళ బ్రతుకులు అలా నలిగిన వారి జీవితంలో ఏమి ఉంటుంది అంటే, ఇంకొక మాట చూడండి. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం
లేకుంటే దానికంటే ముందు 38 అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 38 అధ్యాయం 8 వచనం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. చాలు, ఇక్కడ చూడండి, మరొకసారి చదవమ్మా. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు సొమ్మసిల్లిపోవడానికి గల కారణం, మనోవేదన గల కారణం ఏంటి? నలుగగొట్టబడ్డాడు, నలిగిపోయాడు. దావీదు మహారాజు జీవితాన్ని మనం చూస్తే కుటుంబానికి తనకు మధ్య, రాజుకు ఆ క్షేమానికి మధ్య నలగగొట్టబడ్డాడు, సొమ్మసిల్లిపోయాడు, తరమబడ్డాడు. సో ఎవరైతే ఎవరి జీవితాలతో బరువుతో నలిగిపోతుంటారో, ఒక వేదనతో నలిగిపోతుంటారో, ఒక శ్రమతో నలిగిపోతుంటారో, వారు దుఃఖంతో నలిగిపోతుంటారో, వాళ్ళ బ్రతుకులు ఏముంటుందంటే మనోవేదన ఉంటుంది. ఏముంటుంది? మనోవేదన. ఇప్పుడు దాదాపుగా 400 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో వాళ్ళు నలిగిపోయారు. అవునా? వెట్టి పనులను బట్టి పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది. వాళ్ళలో ఒకలాంటి వేదన వచ్చింది. మీరుగా నిర్గమకాండం చూడండి, ఒక మాట. నిర్గమకాండము 2వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం 24 వచ్చింది చూడండి. 2:24. కాగా దేవుడు వారి మూలుగును విని, దానికి ఆ మూలుగు ఎలా వచ్చింది చూడండి. ఆ మూలుగు అనేది ఎట్లా వచ్చింది? 23 వచనం ఏముంది? అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. ఆ బాధను భరించలేక, పని చేయడానికి ఏదైనా ఇచ్చి చేయమంటలే, వీళ్ళే తెచ్చుకోవాలి, వీళ్ళే కలుపుకోవాలి, వీళ్ళే తయారు చేయాలి, సమస్త వీళ్ళదే. జస్ట్ ఆర్డర్, మీరు ఇటుకలు చేయాలి అంతే. మన్నెక్కడ మన్ను మీరే తెచ్చుకోవాలి, నీళ్ళు ఎక్కడ నీళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలి, దానికి ఏసి తొక్కడానికి గడ్డి ఎక్కడ వాళ్ళు గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి. ఏది ఇవ్వట్లే, కానీ నాకు ఇటుకలు కావాలంటున్నాడు. ఎంత బాధ ఉంటుంది. మట్టిచ్చి నీళ్ళు ఇస్తే ఒకవేళ కలుపుకోవడానికి ఉంటుంది, తొక్కడానికి ఏదైనా తెచ్చుకుంటే ఇట్లా అలాని లేదు, ఏమీ ఇవ్వకుండా ఒక వేదన 1-2 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 430 సంవత్సరాలు వేదన పడినట్లుగా మనం చూస్తాం. సో ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న భారం అంటే ఆ స్థితి నుంచి బయటికి రాలేరు, విడిపించలేరు, ఎదురు తిరగలేరు, అడగలేరు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా బ్రతుకు ఏంటి? మా దేశానికి మేము ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా, వెళ్ళిపోతాం అనడానికి లేదు. విస్తరించిపోయారు, ప్రబలిపోయారు. కానీ వారి మీద ఉన్న శ్రమ, దుఃఖం, కన్నీరు వాళ్ళని ఏం చేస్తుంది? నలగొట్టిన దాన్ని బట్టి మనోవేదన వాళ్ళ బ్రతుకులో ఉంది. ఎప్పుడయ్యా ఈ బ్రతుకు? మనోవేదన, నిట్టూర్పు. బ్రతుకుతుంటాం కానీ ఒక సంతోషం ఉండదు. ఎప్పుడు చేస్తామనే ఆశతో చూస్తుంటాం. అంటే వాళ్ళు బ్రతికేది కూడా చావు కోసం అన్నట్లుగా ఉంటుంది వారి జీవితాల్లో. ఎందుకు ఈ బ్రతుకే కంటే చావు వస్తే బాగుంది అంటే చచ్చే ధైర్యం లేక అలాగ బతుకుతూ ఉంటారు. వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎదిరించే ధైర్యం లేదు, చచ్చే ధైర్యం లేదు, అక్కడే ఆ పని చేసుకుంటూ ఆ విధంగా బ్రతుకుతూ వెట్టి పనులను బట్టి మొర అంటే వేదన, నలిగిపోయి మూలుగుతూ కృంగిపోతూ బాధపడుతున్నారు. కాబట్టి ఒక సమస్య ఒక వ్యక్తిని నలుపుతూ ఉంటే, ఒక బాధ ఒక వ్యక్తిని కృంగతీస్తుంటే, నలుపుతూ ఉంటే దాని తాలూకు భారం, బాధ, వేదన మనసులో ఉండి నలిగిపోయి మూలుగుతూ ఉంటారు, సృహ తప్పిపోతుంటారు. అందుకని అది మనోవేదన కలిగిస్తుంటుంది. ఏదైనా ఒక సమస్య మనం నలుపుతూ ఉంటే, తీరని సమస్యతో మనం బాధపడుతూ ఉంటే ఏం కలుగుతుందంటే మూలుగులు వస్తుంది, మనోవేదన కలుగుతుంది. అంటే నలిగిన వారి పట్ల దేవుడికి అంత ప్రేమ ఎందుకు అంటే వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు నిరాధారులై ఉన్నారు.
సో వారి మీదకి వచ్చిన శ్రమ దుఃఖాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మూలుగులతో నిట్టూర్పులు విడుస్తూ, అంటే నిట్టూర్పులు ఈడుస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. బాధ దుఃఖమే వారి బ్రతుకులో ఉంది. సో నలిగిన వారికి ఏముంటుందంటే మనోవేదన ఉంటుంది. నలిగిన వారికి మనోవేదన ఉంటుంది. ఇంకొక మాట చూడండి, ఆ సామెతల గ్రంథం లేకుంటే కీర్తన గ్రంథము అలానే 74వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఇప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకుంటే 74:21లో నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరలనీయకము అని ఉంది. అంటే ఈ నలిగిన వాడికి ఏముంది? అవమానమే ఉంటుంది. ఎదిరించే శక్తి లేదు కాబట్టి అంత. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అంత నిందలు, అంత కష్టం భరించడానికి కారణం ఏంటి? ఎదిరించే శక్తి లేక, అవమానం. ప్రతి దాంట్లో అడుగుతే తిట్టడం, కొట్టడం, చేయడం. సో నలుగుతున్న వారి జీవితాల్లో ఏముంటుందంటే అవమానం ఉంటుంది, నిట్టూర్పులు ఉంటాయి, ఎదుటి వారి యొక్క వ్యంగ అంటే ఏంటి, ఒకలాంటి మాటలు ఉంటాయి. ఎప్పుడు మనం అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్న ఉంది, అన్నకు పిల్లలు లేరు, తర్వాత పెళ్ళినాక పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంక పిల్లలు లేకపోయేటప్పటికి ఒకరోజు సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3, 4, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. సంతోషంగానే ఉంది. భర్త బాగా చూసుకుంటున్నాడు, బాగా డబ్బు తెచ్చి మంచి శారీ కట్టుకుని నిండా అలంకరించుకుందనుకో, పెళ్ళిని చూస్తుందనుకో, ఏం లాభం? నువ్వు గొడ్రాలివి, నీ ముఖం ఎవరు చూస్తారు అని మాట చాలుగా చావడానికి, తను బాధపడడానికి, వేదనతో కృంగిపోవడానికి, నిట్టూరుపులు ఇడుస్తూ బాధపడడానికి. సో ఇప్పుడు అది అవమానంగా ఫీల్ అవుతున్నారు కదా. ఆ సమస్య తను నలుపుతూ ఉన్నప్పుడు, ఆ వేదన తను నలుపుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళు స్థిరంగా నిలబడలేక, బలపరచబడలేక, అందుకే కదా రూతు కుటుంబం, నయోమి కుటుంబం ఆ కరువులో ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబుకు, వెనకకు, లోకానికి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధి ఉండలేక, దేవుని సన్నిధిలో కనిపెట్టలేక వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఆమె చేసిన ప్రార్థనను బట్టి అంటాడు ఒక మాట. ఏంటి? సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 16వ వచనం. నీ సేవకురాలు నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. చూడండి, అక్కడున్న దైవ సేవకుడు ఆమెను ఏం చేసుకున్నాడు? అపార్థం చేసి, ఏది ఉదయాన్నే తాగొచ్చావా అన్నట్టు మాట్లాడు. కానీ ఆ బాధ చూడు ఎలాంటిది. లోపల కురింగిపోతూ, నలిగిపోతూ తను చెప్పుకున్నది, అయ్యా నీ దాసురాలు, నీ దీనురాలని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగపిల్లవాన్ని ఇస్తే అని తనలో తాను చెప్పుకున్న దాన్ని ఎదుటి వరకు ఎలా కనిపిస్తుంది? ఒక తాగిన వారిగా, మత్తురాలు ఉన్నదానికి కనిపిస్తే ఆయన అర్థం చేసుకోకుండా తిట్టాడు, లే ఇక్కడ నుంచి, పో ఇక్కడ నుంచి. ఎంత అవమానం. సో ఇప్పుడు నలిగిన వారి జీవితంలో అంత శ్రమ పడుతున్నా, అంత దుఃఖపడుతున్నా, ఎదుటి వారు అర్థం చేసుకోలేకపోగా అపార్థం చేసుకుని వారిని దూషించడం జరుగుతుంది. సో నలిగిపోతున్న వారి జీవితాల్లో అవమానాన్ని ఎదుర్కొంటారు. సో ఇప్పుడు నలిగిపోతున్న వారి జీవితాల్లో ఏం కలుగుతుందంటే వారు వంగిపోతుంటారు. రెండవది మనోదుఃఖంతో బాధపడుతుంటారు, మనోవేదన కలిగి ఉంటారు. మూడవది అవమానంతో కృంగిపోతుంటారు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు సామెతల గ్రంథంలోకి మనం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నలిగిన మనసు. మన ఎముకలు అంటే మన శరీరక బలం ఎముకలే కదా, ఆ ఎముకలని సైతం అది కారణం ఏంటి? నలిగింది. బాధ, వేదన, దుఃఖం, బలం తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, అంటే ఒక వ్యక్తి ఒక సమస్యను బట్టి, ఒక వ్యక్తి ఒక కారణాన్ని బట్టి, ఒక వ్యక్తి తను భరించలేని ఒక స్థితిని బట్టి నలిగిపోతూ ఉంటే వారి బ్రతుకులో ఉండేటువంటి స్థితి ఇది. మనం చెప్పుకున్నదంతా కూడా స్థితి. వంగిపోతారు భరించలేక.
నలగొట్టబడతారు. తర్వాత నిట్టూర్పులతో ఏళ్ళు గడిచిపోతుంటుంది, అవమానించబడతారు. తర్వాత మనోవేదన, మనోదుఃఖం వాళ్ళ బ్రతుకుల్లో ఉంటుంది. శరీరంలో కూడా సత్తువు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఎండిపోతుంటారు. మనం చూస్తాం కొందరి జీవితంలో మనోదుఃఖాన్ని బట్టి అంత బాగుంటుందో, ఏదో ఒక బాధ, భయం ఉండి ఏం తిన్నా అరక్క, బలం రాక ఎండిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కారణం ఏంటి? మనోదుఃఖం. సో ఈ మనసు నలిగిపోతే ఎముకలు ఏమైపోతాయి? ఎండిపోతాయి, శక్తి లేకుండా పోతుంది, జీవోత్సవంలాగా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఏదో ఒక మానసిక వేదన, దుఃఖం అతన్ని నలుపుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక వ్యక్తి నలిగిపోతే ఇంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. నేనంటాను, ఒకవేళ ఏ పరిస్థితి అయినా నువ్వు అనుభవిస్తూ నలిగిపోతూ ఉంటే ఒక సంతోషం ఏంటంటే దేవుడు నీ ఎద్దుకు రావాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట, నువ్వు నలిగిపోవడం మనకి ఇష్టం లేదు, నువ్వు దుఃఖంతో కృంగిపోతూ ఉండడం ఇష్టం లేదు, నిట్టూర్పులతో ఏండ్లు గతించిపోవడం ఇష్టం లేదు, మనోవేదనతో మంచం ఎక్కడం ఇష్టం లేదు, రోజు రోజుకు నీ శరీర స్థితి దిగజారిపోయి అనారోగ్య బారిన పడడం ఇష్టం లేదు. అలాంటి వారి యొద్దకు, అలాంటి వారిని ఉజ్జీవింప చేయడానికి దేవుడు వారి యొద్దకు వచ్చే దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ధైర్యంగా నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి, ఏంటంటే నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి. సో ఇప్పుడు నలిగిన వారి యొక్క స్థితి ఏంటో మనం చెప్పుకున్నాం. నలిగిన వారి యొక్క స్థితి ఏంటి? నలిగితే మనోవేదన ఉంటుంది, నలిగితే అవమానం ఉంటుంది, నలిగితే బ్రతుకు ఎండిపోయినట్టుగా ఉంటుంది, నలిగితే ఇంకేం చెప్పుకున్నాం మనం? ఇవన్నీ స్థితుల్లో మన బ్రతుకుతూ ఈరోజు నువ్వు నల్లగొట్టబడి ఉంటే నీ ప్రాణాన్ని బలపరచడానికి, నీ బ్రతుకును ఉజ్జీంప చేయడానికి, నిన్ను ఒక సంతోషమైన స్థితికి తేవడానికి దేవుడు నీ ఎద్దుకు దిగి రావాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నలుగగొట్టబడిన వారి విషయంలో దేవుడి యొక్క సంకల్పం ఏంటి అంటే, ఇప్పుడు మనం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం చూడండి, 34:18 చూడమ్మా. విరిగిన హృదయం కలిగిన వారికి ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నలిగిన మనసు కలవారిని ఆయన రక్షిస్తాను. ఇప్పుడు ఎవరెవరిని రక్షించాడు అనే ఆలోచన మనం చేస్తే, ఎవరెవరిని రక్షించాడనే ఆలోచన మనం చేస్తే, ఫస్ట్ ఇలా నలగొట్టబడ్డానికి నిరాధారమే, వాళ్ళకి ఎవరు ఆదరించకపోవడమే కారణం అనుకున్నాం కదా. అలా నిరాధారణకు గురైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, బైబిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా హాగరు విషయంలో మనం ఎన్నోసార్లు మీకు చెప్పిండు. హాగరు ఒక దాసురాలు, బానిస, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి. కానీ తన యజమానురాలు నచ్చి ఆమె యజమానుడికి ఇచ్చి ఆమె ద్వారా ఒక కుమారుని కనడానికి సహాయపడింది, తోడ్పాటు చేసింది. అయితే పిల్లలు కొడుకు పుట్టిన తర్వాత ఈమె కాస్త బిల్డప్ ఇచ్చి, హాగరు కాస్త ఫీల్ అయ్యి, నువ్వు గొడ్రాలు, నా ద్వారానే అబ్రాహం గారికి కొడుకు పుట్టాడు, వారసుడు వచ్చాడు అన్నట్లుగా మాట్లాడితే మీకు ఒకరోజు కోపం వచ్చి ఇంట్లో నుంచి తరిమేస్తుంది. ఇప్పుడు మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హాగరును ఇంటి నుంచి గెంటి వేసినప్పుడు, పంపి వేసినప్పుడు ఆమె పక్షాన్ని ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? తోడొచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కారణం ఏంటి? తన ఊరు కాదు, తన దేశం కాదు, తనకు ఎవరు లేరు. ఎక్కడి నుంచో దాసురాలుగా వచ్చింది, దేవుని కృపను బట్టి హెచ్చించబడింది, ఒక స్థానం పెరిగింది. కానీ ఈమెకి నచ్చలే యజమానురాలకి. ఎంతైనా వాళ్ళ ఇల్లు కదా, ఆమెకు ఆ ఇంట్లో ఉండాల్సిన ఆమె కదా, బానిస కదా. ఒకసారి గర్భిణిగా ఉన్నప్పుడే ఎల్లగొట్టబడితే దేవుడు మాట్లాడి, హాగరు వెళ్ళి మనకు ఉండు అని చెప్తే ఇప్పుడు అణిగిమణిగి ఉంది. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే మొదటిసారి వెళ్ళగొట్టినప్పుడు తను వెళ్ళిపోయినప్పుడు రెండోసారి వెళ్ళగొట్టబడి చాలా తేడా ఉంది.
మొదటిసారి వెళ్ళగొట్టబడినప్పుడు ఆయన గర్వించింది దాన్ని బట్టి వెళ్ళగొట్టబడింది. కానీ దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఉండవలసిన స్థానం ఇది కాదు, అరణ్యంలో కాదు, నీవు నీ యజమానురాలు దగ్గర అణిగి మనకి ఉండు అని చెప్పి పంపిస్తే ఇప్పుడు ఆమె ఇంకా ఎలాంటి ఎక్స్ట్రాలు చేయకుండా అణిగి మనకి ఉంది. ఉన్న దాంట్లో అణిగి మనకి ఉండడం అంటే ఏంటి, ఉన్న దాంతో తృప్తిపడ్డము, ఇంకేది కావాలని కోరకుండా ఉండడం. ఒక దాసురాలు కదా, పెడితే తినడం లేకుంటే లేదు, ప్రశ్నించే స్థాయి ఆమెకు లేదు కదా. అలా బ్రతుకుతూ ఉంటే ఇంక ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కూడా ఇంకా మనలాగే విందు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన ఈ ఇస్మాయిల్ ఊరుకుండగా వాడిని ఊరికే గేలి చేస్తే ఇంకా అస్సలు ఇంక ఉండలేక ఏం చేస్తుందంటే పూర్తిగా వెళ్ళగొట్టేస్తుంది. మీరు కానీ ఒక మాట చూడండి, ఎన్నో అధ్యాయం, ఆదికాండము 20:21 కాదు, ఒట్టి చేతులతో ఎస్ 21వ అధ్యాయము 14 వచ్చింది, చదవండి అమ్మ. కాబట్టి తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెహర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చాలు. అసలు బైబిల్లో ఇంతకంటే దారుణం, వేదనకరమైన అంశం ఏమీ ఉండదు. దేవుని ఎరిగి ఉన్నటువంటి అబ్రహాము, దేవుని మాటకు లోబడి అన్ని వదిలిపెట్టి వచ్చిన అబ్రహాము, బలిపీఠము కట్టి దేవుని ప్రార్థించే అబ్రహాము, ఒక ఆడ మనిషిని ఇంటి నుంచి పంపించేటప్పుడు బ్రతకడానికి ఏమీ కూడా ఇవ్వకుండా భుజముల మీద ఏం పెట్టాడు? ఇంత బంగారం పెట్టాడా? ఇంత డబ్బు పెట్టాడా? ఏమీ లేదు, ఆహారము నీళ్ళ తిత్తి పెట్టాడు. ఎంత దారుణంగా ఉంది. సో 86 ఏళ్ళ వయసులో తండ్రి అని మొదట తండ్రి అని పిలిపించుకునే దానికి ఆమె కదా కారణం. సత్తు తగ్గలేదు, ఒకవేళ మన బాటలో మగాన్ని అనిపించుకోవడానికి ఆమె కదా కారణం. 86 ఏళ్ళ వయసులో అబ్రహాము తండ్రి అయ్యాడు, ఈయనలో సత్తు తగ్గిపోలేదని అనడానికి, దేవుని కార్యం జరగడానికి, ఒకవేళ దేవుని నమ్మడానికి, ఈ వయసులో కూడా నేను పిల్లలకి అనడానికి నాకు శక్తి ఉందని ఒక మనోధైర్యం రావడానికి ఆమె ఒక రకంగా కారణమే కదా మన అనుకుంటే. జనరల్గా తన గౌరవాన్ని పెంచింది. సో ఒకసారి బాధపడి వెళ్ళిపోయినా వచ్చిన తర్వాత మర్యాదగా మట్టసంగా తన ఇంట్లో తన స్థితిని బట్టి తగ్గించుకుని బ్రతుకుతూ ఉంది. ఆ భార్యకు నచ్చలేదు, ఆమె యజమానురాలు ఆ మాట విను అని దేవుడే చెప్పాడు. దేవుడు మాట విన్న ఆయన ఆమె ఎట్లా బ్రతుకుతుందని ఆలోచించలేదండి, ఎక్కడికి వెళ్తుందని ఆలోచన కూడా లేదు. మన ఇళ్లలో ఒకవేళ గొడవ వస్తే, ఒకవేళ తల్లిదండ్రులు తెలియకుండా భర్త ఆమెను ఒకవేళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంటికి అటు పంపడానికి అవకాశం ఉండదు, అలాంటిది కూడా లేదు. నిర్దాక్షిణ్యంగా అంత ఆహారం, పోనీ ఒక వారానికి సరిపడా ఆహారం పెట్టాడు అనుకుంది. రొట్టెలు అవే కదా వాళ్ళు ఎక్కువ తినేది, రొట్టెలు అవి, నీళ్ళు పెట్టాడు. ఇన్ని రోజులు వస్తాయి, జీవితాంతం బ్రతకడానికి పెట్టినట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. ఏం లేదు, 4 రోజులకి అయిపోయాయి. పోనీ ఎక్కడ వదిలిపెట్టాడు? అరణ్యంలో. ఎవరు జనసంచారం లేదు. అరణ్యం అంటే మనం చెప్పుకున్నాం విల్డర్నెస్, అది ప్రమాదకరమైన పరిస్థితులు, ఏమీ ఉండదు. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. ఇసుకే ఉంటుంది, విష పురుగులే ఉంటాయి, రకరకాల స్థితి, తల దాచుకోవడానికి ఏమీ ఉండదు. ఉన్న చెట్లంతా కూడా భయంకరంగా ఉంటాయి. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఒక ఆడ మనిషి వదిలిపెట్టేటప్పుడు కాస్త ఏదో ఒక ఊరికి తీసుకెళ్ళి, అమ్మా ఇదిగో మన నచ్చలేదు కదా ఇక్కడ బతుకు అని చెప్పలేదు. ఎవరు నలిగిపోతారు అని చెప్పుకున్నాం? నిరాధారులు, ఏ ఆధారం లేని వారు. ఇప్పుడు ఆమెకి ఏ ఆధారం లేదు, ఏం ఆధారం కూడా ఇవ్వలేదు. తన దగ్గర 318 మంది ఇంట పుట్టి అలవర్చబడి ఒక సైన్యంగా ఉన్నప్పుడు ఎవరొకరిని అండగిచ్చి పంపలేదు. ఒంటెలతో తన కుమారుడికి పెళ్లి సంబంధాన్ని పంపించగలిగిన వ్యక్తి ఒక ఒంటెనిచ్చి పంపలేదు, ఏమి ఇవ్వలేదు. అంటే దానికి ఎవడు అడుగుతారులే, అంతేగా జనరల్గా.
పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్నిసార్లు సమాజాన్ని బట్టైనా భయపడైనా కొన్ని చేస్తూ ఉంటారు. అలా చేయడానికి కూడా అవకాశం లేకు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఆమె ఊరు కాదు, పెట్టకపోయినా అడిగేవాళ్ళే. దాసి అంతే, పెడితే తినాలి, లేకుండా లేదు, చావాలి అంతే, పెట్టకపోతే చావాలి అంతే. దాసుని యొక్క స్థితి అది, బానిస యొక్క స్థితి అది. నిరాధారులు నలిగిపోతారు. హాగరు ఎంత నలిగిపోయిందో. 14 ఏళ్ళ వయసులో కుమారుడు ఉంటే ఏం చెప్పుకుంటుంది? ఒకవేళ వాడికి ఎంత రోసం ఉంటుంది. ఏంటి మమ్మీ నన్ను ఇట్లా పంపించేశారేంటి, ఈ స్థితిలో వదిలేశారేంటి, అడుగుదాం పదా అని ఆలోచన కూడా ఉండొచ్చు. మనము దాసులమయ్యా, మన స్థితి ఇది, మన బ్రతుకి ఇది, మనం ఏం చేస్తాం? బతుకుతాం. దేవుడు ఉన్నాడు కదా, అంతకుముందు చూచిన దేవుడు ఉన్నాడు కదా, అంతకుముందు కాపాడిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన బతికిస్తే బతుకుతాం, లేకుంటే లేదు అని ముందుకు వెళ్ళిపోయిందేమో. అందుకనే ఒక మాట మీరు ఈ సందర్భంలో ఒక మాట చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటా, 7, 8 అధ్యాయాల్లో యోబు గ్రంథం ఒక మాట ఏమంటుందంటే, వారి క్షేమమును లేవనెత్తుటకు అనే మాట ఒకటి ఉంటుంది. చూడండి 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. అయినను ఆయన తన బలము చేతను బలవంతులు కాపాడుచున్నాడు. ఇక్కడ చూడండి, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయము దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరాధారులకు ఆయనే ఆధారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరు నాకు ఆధారం లేదనుకుంటున్నావా? ఇంకా దేవుడి కంటే ఆధారం ఎవరండి చెప్పండి? కాకపోతే మనం మనుషులం కాబట్టి మనుషులు ఆదరించాలనుకుంటాం. మనుషులు ఆదరించాలి అని మీరు ఆశపడినంతకాలం ఏమీ దొరకదు. మీకు చిత్కారాలు, చీవాట్లు, దెప్పి పొడుపులు ఇవే ఉంటాయి. బైబిల్లో ఏముంటుందంటే వారు మరలా బాగుపడతారు. కారణం ఏంటి? దేవుడే వారికి ఆధారం. ఇప్పుడు హాగరు ఎవరి ఆధారం? భర్త అనుకుంది లేదు, తన కుటుంబం అనుకుంది లేదు, ఎవరొకరు తోడు ఉంటారు ఎవరు లేదు, ఏదో ఒక అంటే డబ్బో ధనం అనుకుంటారు అది లేదు, ఎవరు ఆధారం లేరు. నిరాధారులు ఏమవుతారు? నలిగిపోతారు. ఇప్పుడు ఈమె నిరాధారం, ఎవరు ఆధారం లేని స్థితిలో నలిగిపోతున్న స్థితిలో అని అంటాడు, ఆశ విడిచావా, ప్రాణం మీద ఆశ విడిచావా, దేవుడి నీకు అభయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు ప్రాణం మీద ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు. ఒకవేళ ఇప్పుడున్న స్థితిని బట్టి నా స్థితి అనుకుంటున్నావు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మరలా బాగుపడతావు. కారణం ఏంటి? ఆయన నీకు ఆధారం అవుతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. ఆయన వారికి అభయము దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆధారము లేదు కాబట్టే కదా, ఎవరు లేరు కాబట్టే కదా అనుకుంటున్నావేమో. ఎవరు లేకపోతే నీకేంటమ్మా? నీకేంటి? దేవుడు నీకు ఆధారం అవుతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడే ఆధారం అయితే ఎంతగా దేవుడు వారిని బలపరుస్తాడు. ఇప్పుడు ఒట్టి చేతులతో పంపివేస్తే మనం చదువుకున్నాం, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వారి యొద్దకు వచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ 21వ అధ్యాయంలోకి రండి. 21వ అధ్యాయంలోకి రండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం. ఆ 21వ అధ్యాయం 15, 16 వచనంలో, ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. చూడండి, ఇప్పుడు ఎలుగెత్తిన ఏడ్చెను అన్నమాట అక్కడ ఉంచి ఒక మాట ఇక్కడ రండి. కేకలు వేయను అనేది మాట.
మనం 38:8లో ఒక మాట ఉంది కదా కింద, ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం చదవమ్మా. దానికంటే ముందు అదేనమ్మా 38:8లో ముందు ఏంటి? ఎస్, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేస్తున్నాను. ఇప్పుడు ఈమె కూడా ఏంది? ఎలుగెత్తి ఏడుస్తాను. ఎవరు ఆదుకుంటారు? ఎవరున్నారు ఏడిస్తే? అనాథ అంటే ఏంటో తెలుసా? పుట్టిన బిడ్డను, ఇప్పుడు మనం చూస్తుంటాం, పుట్టిన బిడ్డను, ఆడపిల్ల పుట్టిందని ముళ్ళ తుప్పలు పడేస్తే, ముళ్ళు గుచ్చుకొని కేకలేస్తే, ఎవరికి అంటే కొద్దిగా జనాలకు దూరంగా వేస్తే పందులు వచ్చి పీకి ఒక సంఘటన చూసాం. కుక్కలకి కొరికి చంపి వేసిన, ఎవరు ఎంతగా కేకలేసినా, ఎవరు లేని చోట ఎంతగా కేకలేస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఎంతగా ఏడిస్తే మాత్రం ఆ ఏడుపు అరుపు దూరం ఎంత దూరం వస్తుంది? చుట్టూ ఎడారినే, ఏమీ లేదు. పోనీ మనం సమాజంలో ఇరుగు పొరుగు మారే మధ్య కేకలేస్తే ఏం జరిగిందని వచ్చి ఏదో కొంత సాయం చేస్తారు. ఇప్పుడు ఆమెకి అలాంటిది ఏం లేదు. అందుకని ఇందాక మనోవేదన బట్టి నలిగిన వారి జీవితంలో ఏం చేస్తారు? వాళ్ళు కేకలేస్తుంటారు, బాధపడుతుంటారు, నీ రోదన వేదన వేస్తూ. ఈమె కూడా ఏం చేస్తానంటే కొడుకును పడేసింది. అనవసరం నా కడుపును పుట్టావు, నీ బతుకు ఇంతే, నేనేం చేయలేను, కట్టుకున్నాను, నన్ను వదిలేశాడు అని ఆడ పెట్టి ఇంకా చచ్చిపోతాడేమో. ఏ టైంలో గుక్క పట్టుకొని గొంతెండిపోయి నీరసించిపోయి ఇంకా ఏంటి, నీళ్ళు దాహం వేస్తే ఏమవుతుంది? నోరు పిడచగట్టపోతుంది, హెడ్ఏక్ వస్తుంది, మొత్తం బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది, తెలియనంత వేడి వచ్చేసి ఇంకా గొంతు తడారిపోయి కేకలేసి వేసి ఇంక చావడమే తర్వాత, ఇంకంతకుమించి ఏం లేదు. అలాంటి దీనకరమైన స్థితిలో, బాధకరమైన స్థితిలో వెక్కుబెట్టి ఏడుస్తూ ఉంటే వదిలేసిన భర్త రాలేదు, తోడు రాలేదు, కానీ దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రజలు, హల్లెలూయా. నలిగిన వారిని ఉజ్జీవింప చేయుటకు ఏంటంట? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి ఎవరూ రాలేదు. ఆ ఎడారిలో దేవుడే దిగి వచ్చాడు. చూడండి, ఎలుగెత్తి ఏడ్చాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరనుకున్న స్థాయిలో, స్థితిలో, ప్రదేశంలో దేవుడు విన్నాడు. అక్కడ ఏమను? ఆ చిన్నవాని మొర విని దేవుడు పిలిచి భయపడకమని చెప్పి ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 20 వచనంలో చూడండి ఏ విధంగా వారిని ఉజ్జీవింపజేశాడు. దేవుడు ఆ చిన్నవాడికి తోడయుండి అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోతాడు అనుకున్నవాడు ఇప్పుడు గొప్పవాడైపోయాడు. ఒక జనాంగానికి మూల పురుషుడయ్యాడు అని చెప్పుకుంటుండండి. ముస్లిం సహోదరులకు మూల పురుషుడు ఎవరు అంటే ఇస్మాయిలే. కొన్ని వేల కోట్ల మంది వ్యక్తికి చూడండి కారణం ఏంటి? నలిగిపోయిన తన తల్లిని ఉజ్జింపజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నలిగిపోయిన వారి ప్రాణంను ఉజ్జింప చేయుటకు దిగి వచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు నలిగిపోతే దిగులు పడకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకని నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును. ఇందాక మీరు చదివారు ఏంటంటే నలిగిన వారికి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో అనుకుంటాను, నలిగిన వారికి ఆయన మహాదుర్గము. నలిగిన వారి ప్రాణానికి ఆయన ఆసనుడు, సమీపంగా ఉండే దేవుడు, దూరంగా అయ్యే దేవుడు. కాబట్టి ఇప్పుడు హాగరు నలిగిపోతే సమీపంగా వచ్చాడా లేదా? కాబట్టి భరించలేని బాధ నీ హృదయంలో ఉంటే నీ దగ్గరికి సమీపంగా నీ దేవుడు వస్తాడు. నువ్వు గుర్తించు, నువ్వు అర్థం చేసుకో, ఆ మాట విని చెప్పినట్టుగా లోపడి బ్రతుకు. ఈమె ఇంకా ప్రశ్నించలేదు. నువ్వు పిలిస్తే ప్రభా నువ్వు నన్ను రమ్మన్నావు, పొమ్మన్నావు, ఆ రోజే చచ్చింటే సరిపోయిండేది కదా, ఆ రోజు ఎక్కడికి వెళ్ళి బతికేవని కదా, మళ్ళీ ఈరోజు ఏం చేసావు ప్రభా అని అనలేదు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన మాటని ధైర్యపరచుకుని అక్కడే బ్రతికింది. ఎక్కడైతే అరణ్యంలో చచ్చిపోయే పిల్లవాడు ఆ అరణ్యంలోనే గొప్పవాడయ్యాడు. ఆమె వారు బ్రతకడానికి దేవుడే ఊట తీశాడు. ఆ ఊట ఈరోజు కూడా ఒక పుణ్యక్షేత్రంగా పిలువబడుతూ
మదీనగా మక్కగా అక్కడ పిలువబడి అందరూ వెళ్ళి చూసి తాగి వచ్చి తరించిపోతున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా బలపరిచాడండి దేవుడు. నలిగిన వారిని ప్రాణమును ఉజ్జింప చేయడానికి వారి యొద్దకు దిగి వచ్చే దేవుడు. అయితే ఈ నలిగిన వారు గురించి బైబిల్లో ఏమని ఉంటుందంటే, నువ్వు నలగొట్టబడ్డావు కానీ అక్కడ వినము గల వారి యొద్దను అంటూ ఈ నలిగిన వారిని ఉజ్జింపు చేయడానికి అక్కడే ఉంటుండే దీనులేదు, దీన మనసు ఉండాలి. నువ్వు నలగొట్టబడినప్పుడు నిన్ను తగ్గించుకొని నీ బాధను దేవుని మీద వేయగలిగిన దీనత్వం ఉండాలి. ఆయన హెచ్చించేంత వరకు, ఆయన నిన్ను హెచ్చించేంత వరకు నువ్వు ఆయన సన్నిధిలో అణిగి ఉండాలి. ఆయన దీన అంటే మనం దీనులమై ఆయన సన్నిధిలో ఉండాలి. బైబిల్లో ఏముంటుందంటే దీనుల గురించి, దీనులకు ఆయన తన మార్గంలో నేర్పునని బైబిల్లో రాయబడింది. ఆయన మార్గం ఏ మార్గం కూడా నేను నడిపిస్తున్నా ఆ మార్గంలో నడిచి దీన మనసుకులు ఉంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు నలిగిపోయిన స్థితిని బట్టి, బాధపడిన స్థితిని బట్టి, వేదన పడే స్థితిని బట్టి ఆయన నిన్ను అట్లా వదిలేసేవాడు కాదు. ఆయన దిగి వచ్చి నిన్ను ఉజ్జింపజేశాడు. నలిగిపోయిన ఇశ్రాయేలు ప్రజల దగ్గర దిగి వచ్చి నడిపింపజేసి, పోషించి, బలపరిచి వారికి ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. యెఫ్తా గురించి మనకు తెలుసు. ఒక వేశ్యకు పుట్టినవాడని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఆ యొక్క యెఫ్తాను దేవుడు బలపరిచి తిరిగి ఎక్కడైతే అవమానించబడ్డాడో వారికి అధిపతిగా చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేసే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాదనుకొని వెళ్ళి తిరిగి వచ్చిన నయోమి కుటుంబాన్ని ఉజ్జింప చేయలేదా? ఉజ్జింప చేసేది. ఇట్లా మనం చెప్పుకుంటే ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి నలిగిన వారు దీన మనసు ధరించుకొని, ప్రభువా జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు హెచ్చిస్తే తప్ప, మీరు కాపాడితే తప్ప, మీరు బలపరిస్తే తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని మనమును ఆయనకు అప్పచెప్పుకుంటే, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పచెప్పుకుంటే మన మార్గాన్ని సరళం చేసి మనల్ని ఏం చేస్తాడంటే ఉజ్జీవింపజేస్తాడు. అలాంటి వారికి ఆయన మహాదుర్గంగా ఉంటాడు. నలిగిన వారికి ఆయన మహాదుర్గము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మహాదుర్గంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు నలిగిపోయిన స్థితిలో దేవుని నువ్వు దుర్గంగా చేసుకోగలవు. నువ్వు నలిగిన స్థితిని బట్టి దేవుని నీ దగ్గరకు తీసుకొచ్చుకోగలవు. నువ్వు నలిగిన స్థితిని బట్టి ఆయన స్వరం వినగలుగుతావు. నువ్వు నలిగి కొట్టబడిన స్థితిని బట్టి నువ్వు హెచ్చించబడగలుగుతావు. దేవుడి కాపుదను పొందుకోగలుగుతావు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం బాధపడకుండా, మనుషుల కోసం చూడకుండా, నువ్వు ఉన్న స్థితిలో మనుషుల ఆధారం కోసం ఆధారపడకుండా నువ్వేం చేయాలి? దేవుడు వారికి ఆధారం కనుక వాళ్ళు మరలా బాగుపడతారు, మరలా స్థిరపరచబడతారు. మనం ప్రాణం మీద ఆశ విడిచిన మనల్ని బాగు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి నలిగిన వారిని ఉజ్జింప చేయుటకు వారి యొద్దకు వచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది కీర్తన గ్రంథం 51:17 నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బాధపడుతూ ఉంటే ఆయన చూసి ఊరుకుండే దేవుడు కాదు. అలక్ష్యం చేయడం అంతేలా మనుషులు అనుకుంటారు, అట్లా అనుకునే దేవుడు కాదు. కాబట్టి అలాంటి దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన హృదయంలో ఏముండాలంటే, దేవా భరించలేని భారం, భరించలేని కష్టం, భరించలేని వేదన నన్ను నలిపివేస్తుంది ప్రభా. ఈ స్థితిలో నువ్వు నాకు ఆధారం అవ్వాలి, దాన్ని తట్టుకోవడానికి నాకు ఆధారం అవ్వాలి, నేను తిరిగి నిలబడడానికి ఆధారం అవ్వాలి, తిరిగి నేను శక్తి పొందుకోవడానికి ఆధారం అవ్వాలి, ఉజ్జింపబడడానికి ఆధారం అవ్వాలి. నీవే ఆధారం, నీ ద్వారానే నేను తిరిగి బలం పొందుకోవాలి అని మనం ఏం చేయాలంటే ఈ స్థితిని దేవునికి అప్పచెప్పాలి. ఈ స్థితిని దేవుని దగ్గరకు వచ్చి మనం దేవునికి అప్పచెప్తే దేవుడు ఆ స్థితిని తీసుకుని, యెఫ్తా ఏమంటాడు, తన సంగతి అంతయు దేవునికి సన్నిధిలో వినిపించినని రాయబడింది యెఫ్తా గురించి. తన బాధ అంతా ఎప్పుడు కూడా, ఏం ప్రభా పుట్టుక నా చేతిలో ఉందా, నా స్థితి ఏంటి, నా బ్రతుకు ఏంటి, ఇలా జరిగింది ఏంటి అంటే దేవుడు ఒకరోజు ఆ బాధను విని ఏం చేశాడు, వారికే నాయకుడిగా చేశాడు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో నలిగిపోయావు? అది ఆర్థికపరమైన పరిస్థితి కావచ్చు, నలిగిపోయింది. ఇంకా రేపు తిని చస్తాననుకుందే ఎవరు? సారెపతి విధురాలు, అంతేనా? ఆమె బ్రతుకును ఉజ్జింపు చేయడం దైవసేవకుని పంపలేదా? పంపాడు. కాబట్టి నలిగిన ప్రాణాన్ని ఆయన అలక్ష్యం చేయకుండా వారికి మహాదుర్గంగా ఉండడానికి దిగి వచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి. అలాంటి దేవుని కలిగినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ హృదయంలో ఆనందపడి, ప్రభువా నువ్వు నాకు మహాదుర్గమయ్యా, కాపాడడానికి నా దగ్గరకు రావడానికి సిద్ధపడిన దేవుడు. నేను అది గమనించలేక వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు అనుకుంటూ బాధపడుతున్నాను. నాకు నువ్వు ఉంటే చాలు, నన్ను గొప్పవాడిగా మార్చగలుగుతావు. నువ్వుంటే చాలు, ఉన్నతమైన స్థితిలోకి నన్ను హెచ్చించగలుగుతావు. హాగరును అలా హెచ్చించావు, యెఫ్తాను అలా బలపరిచావు, దావీదు మహారాజును అలా స్థిరపరిచావు.
ఇట్లా మనం ఎన్నో మాటలు మనం చెప్పుకోవచ్చు. హన్నాను అలా ఘనపరిచావు ప్రభా. అలా విరిగిన స్థితిని బట్టి నలిగిపోతున్న నా బ్రతుకును నీ చేతులకు అప్పచెప్తున్నాయనయ్యా, మీరే తీర్చిదిద్దండి. ఆయన చేతులకు వచ్చినట్టుండే రొట్టె విరిచి ఆశీర్వదించాడు. విరవబడ్డ నీ బ్రతుకును ఆశీర్వదించి అనేకులు సంతృప్తి పొందే విధంగా నిన్ను బలపరుస్తాడు, రెట్టింపు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.